ఉద్దేశం ఏంటి? కార్యక్రమంలో అంటే కొత్తగా నేను అధ్యక్షురాలుగా నియమించిన కాబట్టి నా బాధ్యతలన్నీ వీళ్ళకి చెప్తూ వీళ్ళు కూడా బాధ్యతగా పనిచేయమని చెప్పడమే దీని ఉద్దేశం. వాళ్ళ జిల్లాలన్నింటిలో కూడా వార్డులలో జిల్లాలలో ప్రతి విలేజ్ లో కూడా మండలంలో అన్నిటికీ కూడా ప్రతి గ్రామంలో కూడా మహిళ చొచ్చుకొని పోయి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎలక్షన్లలో ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా తిప్పి కొడుతూ కూడా మహిళలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉందని తెలియజేయడం కోసమే ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీరు మగోళ్ళని అడ్డు పెట్టుకొని గెలిచే వాళ్ళు కూడా ఉన్నారు అనేసి అన్నారు. అది ఎవరిని ఉద్దేశాన్ని? మగవాళ్ళని కాదు, మగవాళ్ళు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మాకు సంతోషం అని చెప్పినాను. మగవాళ్ళని అడ్డం పెట్టుకోమనలే. ప్రతి పురుషుని వెనుక కూడా స్త్రీ ఉన్నట్టే స్త్రీ వెనుక కూడా పురుషుడు ఉంటాడు, తప్పేం లేదు. దేవతల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండడమే మన ధర్మం. మన ధర్మాన్ని ఎవరు కూడా విడిచిపెట్టకూడదు. మా ధర్మాన్ని పాటిస్తూనే కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.